ఓవర్ దేర్ ఇక్కడ కూడా ఉండదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు కమలతో నా ప్రయాణం సినిమాలో చేశారు, ఏది బీచ్ ఆర్ రివర్ పక్కన, దాంట్లో చాలా బోల్డ్ సీన్స్. దాంట్లో బోల్డ్ అంటే ఎట్లా అంటే కంప్లీట్ వెట్ క్లాత్లో ఒక అమ్మాయి అబ్బాయి ఒక వెట్ క్లాత్లో ఒక రొమాంటిక్ సీన్ చేసినప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్? యాక్టింగ్ మాత్రమే చేయడానికి అంత యూ ఫీల్ నథింగ్, ఒక మానవ మాత్రానికి అది సాధ్యమా? యూ ఫీల్ నథింగ్. ఎలా అవునా? ఐ ఫీల్ నథింగ్ వెన్ యూఆర్ యాక్టింగ్. నేను చేశాను, నేను సినిమాలోనే చాలానే బోల్డ్ సీన్స్ చేశాను. ఇబ్బంది ఉండేది, డెఫినెట్గా డిస్కంఫర్ట్ ఉంటుంది, బికాజ్ షైనెస్ అనేది ఉంటుంది. బట్ అలా జస్ట్ బికాజ్ సంబడి హగ్స్ యూ ఫీల్ సంథింగ్, యూ డోంట్, అలాంటి ఫీలింగ్స్ రావు. అలాంటి సిచ్యువేషన్స్లో అలా ఏమీ అనిపించదు కూడా ఫర్ దట్ మ్యాటర్. సో ఇన్ఫ్యాక్ట్ శివాజీ ఆయనతో వర్క్ చేసేటప్పుడు వీ యూస్ టు కంపోజ్, ఎందుకంటే ఒక షాట్లో ఓకే అవ్వాలి. అక్కడ ఇబ్బంది ఏంటి అంటే అది మేము పబ్లిక్ ఉంటాం, ఓపెన్ ఏరియాస్లో ఆ బోల్డ్ సీన్స్ చేయాలి, ఎందుకంటే ఆ అమ్మాయి పాత్ర ఒక ప్రాస్టిట్యూట్ పాత్ర. సో ఒక ప్రాస్టిట్యూట్ అయ్యి నువ్వు ఒక ట్రెడిషనల్ అమ్మాయి లాగా చూపించాలి అంటే కుదరదు. సో ఒక ప్రాస్టిట్యూట్ పాత్ర అంటే దాంట్లో ఒక బోల్డ్నెస్ ఉండాలి, వల్గారిటీ ఉండకూడదు మళ్ళీ. సో అది మేము గోదావరి ఓపెన్ యూనో అక్కడ ఏరియాస్లో మేము షూట్ చేసేటప్పుడు వి యూస్ టు కంపోజ్, ఇలా ఉండాలి మూమెంట్, ఇలా 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 ఓకే వన్ షాట్ ఓకే వీఆర్ గోయింగ్ అలా. సో అన్ని మోస్ట్ ఆఫ్ ఆల్ ద బోల్డ్ సీన్స్ ఇన్ కమలతో నా ప్రయాణం అన్నీ సింగిల్ టేక్లో ఓకే అయ్యాయి. ఓకే ఓకే. సో మీరని కదా ఎనీ ఆర్టిస్ట్కి అసలు అది అది జస్ట్ యాక్టింగ్ అన్నది ఒప్పుకోవచ్చా? ఇట్ డిపెండ్స్, ఎనీ ఆర్టిస్ట్ అది వేరు. నాకైతే ఏమీ ఫీలింగ్ కలగలేదు, బికాజ్ హీఈస్ అ మ్యారీడ్ మ్యాన్. మ్యారీడ్ మ్యాన్ ఉండకూడదు ఏంటి? బికాజ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్. సో ఐ వాంట్ టు, అంటే నాకు కూడా ఇఫ్ నేను ఎవరైనా ఇష్టపడి దెన్ అలాంటి రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఐ ఫీల్ సంథింగ్, యునో ఇట్స్ డిఫరెంట్ యునో. బట్ ఆబ్వియస్లీ మెంటలీ ఫస్ట్ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి కదా. సో యా, హీస్ అ మ్యారీడ్ మ్యాన్, హీ విల్ నెవర్ బీ మై మ్యాన్. సో ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఐ వాంట్ దట్ మ్యాన్ టు బీ మై మ్యాన్ కదా. సో రొమాన్స్ అన్నది మై మ్యాన్ మై ఉమెన్ అనుకున్నప్పుడే అవుద్దని మీ ఫీలింగ్? నాకైతే అలానే ఉంది, నా స్టేట్ ఆఫ్ మైండ్ అయితే అదే. సో శివాజీ he was very nice, he was nice that ఈ సీన్స్ చేసేటప్పుడు he used to be like, ఆయన అనేవాళ్ళు, అర్చన నాకు నీతోటి ఇలాంటి సీన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనేమీ లేదు, ఇలా he used to crack jokes అనమాట. సో I said okay then, so one take మనం ఎలా చేయాలనుకుంటున్నాం కంపోజ్ చేసుకుందాం అని అంటే ఓకే అనేదాన్ని. సో వీ టు కంపోజ్, ఓకే నేను ఇలా పడుకుంటాను, సో మీ మూమెంట్ ఇలా. సో ఇట్ వాజ్ లైక్ లిటరలీ కంపోజ్ చేసుకున్నాం, డాన్స్ మూమెంట్ కంపోజ్ చేసినట్టు చేసుకొని వన్ టేక్ వీ గేవ్ ఇట్ ఓకే. బికాజ్ హీ ఆల్సో వాజ్, ఆయన అర్థం చేసుకున్నారు, అంతమంది పబ్లిక్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ శారీని అలా యూనో తీయడమే డిస్కంఫర్ట్, బట్ అలాంటప్పుడు అవి కష్టమైన సీన్స్ ఎంతైనా, అవి టఫ్ సీన్స్ నిజంగా. నాకు ఒక ఆర్టిస్ట్గా జస్ట్ సినిమా యూనిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిందీ ఫిల్మ్ చేసేటప్పుడేమో జస్ట్ మొత్తం అంత గ్రీన్ మ్యాట్, మొత్తం ఇండోర్లో షార్ట్స్, సో అప్పుడు అది డిస్కంఫర్ట్ అనిపించలేదు. అండ్ సినిమా అట్మాస్ఫియర్ వేరండి. సినిమాలో లైట్ మెన్ ముందర మనం ఎంత గ్లామరస్ అవుట్ఫిట్ వేసి పర్ఫామ్ చేసినా అది డిస్కంఫర్ట్ అనిపించదు, ఎందుకంటే ఆ దృష్టే వేరు. జనాలు పబ్లిక్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ప్రాబ్లం.